హలో ఎవ్రీవన్. సుబ్రహ్మణ్యం చూస్తున్నాడు యోగి చేత పుట్టలో పాలు పోయించి ఇంకా అటు నుంచి అటు స్కూల్లో దింపేశానండి. అప్పటికే స్కూల్కి లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు. తర్వాత టిఫిన్ బాక్స్ బ్యాగ్ ఇద్దామన్న ఉద్దేశంతో దింపేసి వచ్చేసాను. మళ్ళీ ఒక 10 మినిట్స్లోనే నేను తీసుకుని వెళ్ళి బ్యాగ్ టిఫిన్ బాక్స్ ఇచ్చేసాను. వాళ్ళు స్కూల్లో తినిపిస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదండి. సో ఇంట్లో పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే నాగల చవితి నాడు, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏ రోజైతే మనం పాలు పోసుకోవాలనుకుంటామో ఆ రోజు ఇంట్లో ఇట్లా ఒక ఆకు మీద కానీ లేదు అంటే దేవుడి మూల కానీ ఇలా 3 పాములను అయితే చేసుకుని చక్కగా వాటికి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని దేవుడికి దీపారాధన చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి యథావిధిగా పూజ అయితే చేసుకుంటానండి. అయితే నేను ఇదివరకు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు పూజ చేసేదాన్ని. ఇంకా మధ్యలో అయితే మామూలుగా చేసుకుంటాను తప్ప ఇంకా ఇలా అయితే ఎప్పుడు చేసుకోలేదు. అండ్ ఇంకొకటి పుట్టలో పాలు మాత్రం నా చిన్నప్పుడు 7:30కి మొత్తం ఓవరాల్ అంతా రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ వేసేసుకుని అందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవడం అయితే నాకు ఐడియా ఉందండి. ఎంప్లాయీస్ కాలనీలో ఉండేది పెద్ద పుట్ట అండి. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకుని మళ్ళీ వచ్చి అటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా పుట్టలో పాలు పోసుకున్న రోజు మాత్రం తరిగిన కూరలు తినము, గిల్లిన కూరలు తినము, ఇట్లా ఉంటాయి కదండి. సో అట్లా ఉండేవి. మేము మోస్ట్లీ ఏంటంటే ఇలాంటప్పుడు ఎక్కువ బంగాళదుంప ఉడకబెట్టేసుకుని బంగాళదుంప చేతితో మెదిపేసుకుని ఫ్రైలా అయితే చేసేసుకుంటాము. లేదు అంటే మంచిగా పండిపోయిన టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాతో పప్పు వేసుకుంటామండి. ఇట్లా తరిగిన కూర అవి తినకుండా చూసుకుంటాము. ఇంకా చాలా రోజుల తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పాలు పోసుకున్నాను కదా. అయితే నేను ఎక్కువ పుట్టలోనే కదా ఎప్పుడు ఇలా ఇంట్లో అయితే పెట్టి పోసుకోలేదండి. ఇంకా ఈసారి ఏంటి అంటే గుళ్ళోకి వెళ్ళి పుట్టలో పాలు పోసుకున్నాను కూడా. ఇంటి దగ్గర కూడా ఇలా పాలు పోసుకోవడం అనేది మాకు అమ్మ వాళ్ళకు ఉంది. సో ఇంకా అందుకని చెప్పి ఇట్లా చక్కగా తమలపాకు మీద ఇలాగ పెట్టేసి నాగేంద్రని పెట్టేసి ఇట్లా ఇంట్లో అయితే పాలు పోసుకున్నాను. అలాగే నాకు తెలిసినంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి మనం ఎంత మనస్ఫూర్తిగా అయితే ఆయన్ని కొలుస్తామో ఆయన నిదర్శనం కూడా అలాగే ఉంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదు సుబ్రహ్మణ్య స్వామి కంటే నాకు అదొక పాజిటివ్ వైబ్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే మేము కిందటిసారో ఆ పైన ఎప్పుడో అండి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు తమిళనాడులో అనుకోకుండా పళని వెళ్ళామండి. ఈ పళని వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ రోజు మాఘ పౌర్ణమట. మాకు భక్తులు బాగా ఉన్నారు, ఏంటి విశేషం అని అనుకున్నప్పుడు మాఘ పౌర్ణమికి ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమే మహా కష్టం అండి. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఆ దర్శనము బాగా అయ్యింది, కన్నుల నిండుగా చూడగలిగాము. అలాగే ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం కూడా మాకు అందిందండి. అప్పటి నుంచి నాకు సుబ్రహ్మణ్య స్వామికి పూజలన్నా లేదు అంటే ఆ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా ముందే ఉంటానండి. అలాగే మాకు మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ మోపిదేవిను సింగరాయపాలెం దగ్గర వెళ్తూ ఉంటాను.